హాయ్ గైస్, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ గా ఏ స్టేజ్ లో ఉందో మీకు చెప్తాను. ఈ డాక్యుమెంట్ చూడండి. 2020-21 ఇయర్ లో రెవెన్యూ రిసిప్ట్స్ 1,17,136 కోట్లు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,52,676 కోట్లు, డెఫిషియన్సీ వచ్చేసి 35,540 కోట్లు ఉంది. 2021-22లో 1,54,272 కోట్లు రెవెన్యూ వస్తే 1,73,817 కోట్లు ఎక్స్పెండిచర్ అయింది. అంటే 19,545 కోట్లు డెఫిషియన్సీ ఉంది. అదే 2022-23లో 1,91,225 కోట్లు రెవెన్యూ వస్తే 2,08,261 కోట్లు ఎక్స్పెండిచర్ అయింది. అంటే 17,036 కోట్లు డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఆ డెఫిషియన్సీ అంతా ఎలా పూడుస్తారంటే వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చి దీనిలో కలుపుతారు. అప్పుడు ఆ పథకాలు అన్నీ అమలు జరుగుతాయి. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే ఇది కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆ హామీలకి ఇంకో దగ్గర అప్పు తెచ్చే ఇలాంటివి అన్ని పోర్చాల్సి వస్తుంది. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా రెడీ అయ్యారంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టేసి నాకు అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరుస్తాను అనేసి చెప్పారు. కానీ ఆయనకు ఓటేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. ఎందుకంటే జనాలకు కూడా ఫ్రీబీసే కావాలి. ఇక్కడ రాజకీయ నాయకులు తప్పు కాదు, జనాలది తప్పు. జనాలు ఒక నాయకుడిని ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా జరిగితే శ్రీలంక లాగా కాదు, అదే బెటర్గా ఉంటుంది. మనం ఇంకా లో అయిపోతాం.